నథింగ్ ఫోన్ 3 ఈ జూలై మంత్లో రిలీజ్ అవుతున్న ఫోన్స్ అన్నిట్లో కూడా ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ హైప్ ఫోన్స్. మరి ఇంత హైప్ క్రియేట్ చేసిన ఈ నథింగ్ ఫోన్ 3 వర్తా కాదా అని తెలుసుకోవాలి అనుకుంటే దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి కూడా తెలుసుకోవాలి. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ ఫోన్లోని ప్రోస్ అండ్ కాన్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఈ నథింగ్ ఫోన్ 3లో ప్రోస్ విషయానికి వస్తే నెంబర్ 1 డిజైన్. ఈ నథింగ్ ఫోన్స్ అన్నిట్లో కూడా అందరినీ బాగా అట్రాక్ట్ చేసేది ఈ ఫోన్ డిజైన్. బ్యాక్ సైడ్లో ట్రాన్స్పరెంట్ బ్యాక్ తోటి క్లిఫ్ లైటింగ్ తోటి చాలా యూనిక్గా డిజైన్ చేసి ఉంటుంది ఈ ఫోన్. అయితే ఈసారి సర్ప్రైజింగ్లీ ఈ నథింగ్ ఫోన్ 3లో గ్లిఫ్ లైటింగ్ ని రిమూవ్ చేసేసి గ్లిఫ్ ఇంటర్ఫేస్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ అనేది కస్టమైజబుల్ అండ్ దీనికోసం సపరేట్ గా బ్యాక్ సైడ్ లో ఒక చిన్న స్క్రీన్ లాగా ప్రొవైడ్ చేశారు అండ్ దాన్ని ఆపరేట్ చేయడానికి కింద ఒక సపరేట్ బటన్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ లో మనకు చాలా కస్టమైజబుల్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ అవన్నీ కూడా మనకు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి. ఒకవేళ మన ఫ్రెండ్స్ తో మనం ఏమైనా గేమ్స్ ఆడుకోవాలి లైక్ ట్రూత్ ఆర్ డేర్ గేమ్స్ ఆడుకోవాలి అనుకుంటే దీంట్లో బాటిల్ స్పిన్ ఆప్షన్ ఉంటుంది అండ్ అలాగే రాక్ పేపర్ సీజర్స్ గేమ్స్ ఆడుకోవచ్చు అండ్ దాంతో పాటు టైమర్ ని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు రేర్ కెమెరాలో పిక్చర్స్ తీసుకుంటుంటే ఆ డిస్ప్లేలో మన ఇమేజ్ కరెక్ట్ గా వస్తుందో లేదా చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి చాలా ఆప్షన్స్ ఉంటాయి. నెంబర్ 2 నథింగ్ ఫోన్స్ అన్నిట్లో కూడా డిస్ప్లే చాలా బాగుంటుంది అండ్ ఈ నథింగ్ ఫోన్ 3లో కూడా 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇది HDR 10+ సపోర్ట్ తో వస్తుంది. అయితే ఇది ఓన్లీ LTPS డిస్ప్లే బట్ దీంట్లో బ్రైట్ కలర్స్ అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ తో మనకు డిస్ప్లేలో అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెంబర్ 3 సాఫ్ట్వేర్. నథింగ్ ఓఎస్ కి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. నథింగ్ ఫోన్స్ అన్నిట్లో కూడా సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, ఎలాంటి బ్లోట్వేర్ అయితే ఉండదు. సో మీకు సేమ్ ఎక్స్పీరియన్స్ నథింగ్ ఫోన్ 3లో కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ దీంట్లో చాలా కస్టమైజబుల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అవి వేరే ఫోన్స్లో అయితే మనకు అవైలబుల్గా కూడా ఉండవు. అండ్ అడిషనల్గా ఈ నథింగ్ ఫోన్ 3కి 5 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 7 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. సో సాఫ్ట్వేర్ పరంగా అయితే ఇది వర్త్ అని చెప్పొచ్చు. నెంబర్ 4 బ్యాటరీ. ఈ నథింగ్ ఫోన్ 3లో 5500 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 65 watt వైడ్ ఛార్జింగ్ అండ్ 15 watt వైర్లెస్ ఛార్జింగ్. నెంబర్ 5 కెమెరాస్. ఈ నథింగ్ ఫోన్ 3లో రేర్ సైడ్ లో ట్రిపుల్ కెమెరా సెటప్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. 50 MP మెయిన్ కెమెరాతో పాటు 50 MP అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 50 MP పెరిస్కోప్ లెన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ లో కూడా 50 MP సెల్ఫీ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కెమెరా పరంగా కూడా ఈ ఫోన్ వర్త్ అని చెప్పొచ్చు. సో ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసినవన్నీ కూడా ఈ ఫోన్ లో ప్రోస్ మాత్రమే అండ్ దీంట్లో కాన్స్ విషయానికి వస్తే నెంబర్ 1 ప్రాసెసర్. ఈ నథింగ్ ఫోన్ 3లో మనకు 8S Gen 4 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ కూడా మంచిదే బట్ దీంతో కంపేర్ చేస్తే మనకు 8 Elite లేదా 8 Gen 3 లేదా 8 Gen 4 ప్రాసెసర్స్ని ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. నెంబర్ 2 నో ఎక్స్పాండబుల్ మెమరీ. ఈ ఫోన్ 12GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్తో పాటు 16GB ర్యామ్ అండ్ 512GB స్టోరేజ్తో మాత్రమే వస్తుంది అండ్ దీంట్లో మనకు ఎలాంటి ఎక్స్పాండబుల్ మెమరీ అయితే లేదు. నెంబర్ 3 నో చార్జర్. ఈ నథింగ్ ఫోన్ 3 65 watt వైడ్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేసినా కూడా వీళ్ళు బాక్స్ లో చార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఒకవేళ మీరు చార్జర్ కావాలి అనుకుంటే మళ్ళీ సపరేట్ గా మనీ పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. అండ్ నెంబర్ 4 ప్రైసింగ్. ఈ నథింగ్ ఫోన్ 3కి ఏదైనా బిగ్గెస్ట్ మైనస్ ఉంది అంటే అది దీని ప్రైసింగ్. ఈ ఫోన్ 12GB వేరియంట్ అయితే 79,999కి అండ్ అదే 16GB వేరియంట్ అయితే 89,999కి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈ ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైజెస్లోనే మనకు iQOO 13, OnePlus 13 అండ్ 13s అండ్ Vivo X200 లాంటి మంచి ఫోన్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ దీంట్లో మనకు 8 Elite పవర్ఫుల్ చిప్సెట్ కూడా ఉంటుంది. అండ్ ఒకవేళ 90,000 రేంజ్లోనే ఒక మంచి ఫోన్ కావాలి అనుకుంటే Vivo X200 Pro మనకు ఆఫర్స్తో కలిపి 90,000లోనే అవైలబుల్గా ఉంటుంది అండ్ దీంట్లో చాలా మంచి కెమెరాస్ ఉంటాయి, 8 Elite చిప్సెట్ ఉంటుంది, చాలా మంచి బ్యాటరీ లైఫ్ ఉంటుంది, అన్ని అవైలబుల్గా ఉంటాయి ఈ ఫోన్లో. సో ఓవరాల్గా ఈ ప్రైస్కి ఈ ఫోన్ వర్తా కాదా అంటే నేను వర్త్ కాదని చెప్తాను అండ్ దీన్ని నేను ఎవరికి రికమెండ్ కూడా చేయను. ఒకవేళ ఇది 40,000 to 50,000 మధ్యలో అవైలబుల్గా ఉంటే మాత్రం డెఫినెట్గా రికమెండ్ చేసేవాడిని. సో ఈ కొత్త నథింగ్ ఫోన్ 3 మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ ప్రైస్ రేంజ్లో నథింగ్ ఫోన్ మన ఇండియాలో సర్వైవ్ అవుతుందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి.